నేను ప్రభులోకి వచ్చాను, రక్షణ పొందాను, దేవుడి కోసం బ్రతుకుతున్నాను, ఎవరినైనా క్షమించకపోయినా, ఎవరినైనా నేను దేవుడికి విరుద్ధంగా బ్రతికినా ఏం కదండి, దేవుడు ఇవన్నీ కొట్టేస్తాడు, చిన్న చిన్నవి నన్ను పరలోకానికి తీసేసుకుంటాడు అని మనం అనుకుంటాం. అలాంటి వాళ్ళు ఉంటారు అని ఒక సందర్భాన్ని బైబిల్లో చాలా గట్టిగా చెప్పాడండి దేవుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు, అందరంటే సంఘములోను సమాజములోను అందరితోనూ నీకేముండాలి? సమాధానం. చాలా మంది గుడికి వస్తారండి, అట్రో ఇట్రో ఫ్రంట్ బ్యాక్ ఇలా ఎత్తుకుంటూ కళ్ళు ఎత్తుకుంటూ వస్తాయి లోపలికి. ఎందుకంటే వీళ్ళకి జిగిరి దోస్తే ఎక్కడో ఉంటాడు సంఘంలో, కరెక్ట్ గా పోయి పక్కన కూర్చుంటాడు. బాగున్నావా, నవ్వే ఎంత బాగుంటదండి. సరే, ఇది జరగదండి సంఘాల్లో. అలాగే కొంచెం ఏవో ఒక చోట 100 మంది ఉన్నప్పుడు చిన్న చిన్న మాటలు స్పర్ధలు వస్తాయి. ఇలాగ వస్తున్నప్పుడు పొరపాటున అక్కడ కూర్చుని పక్కన కుర్చీ ఖాళీగా ఉందనుకోండి, ఇలా అక్కడ కూర్చుంటాడా? ఎన్ని ప్రసంగాలు చేసినా కూర్చోరు, ఎన్ని మాటలు చెప్పినా కూర్చోరు, ఎంత కరిగిపోయే ప్రసంగాలు చెప్పినా పలకరించుకోరు, వందనాలు చెప్పరు. ఆయన ఆ మూల, ఈయన ఈ మూల, ఆవిడ ఆ మూల, ఈవిడ ఈ మూల. అందరితోనూ నువ్వు వాక్యాన్ని పాటించాలంటే నువ్వు ఎలాగో పాటించవు గనుక పాటించేటట్టుగా చేస్తది సంఘం. ఇది రూలు. సంఘానికి వచ్చిన నువ్వు ఆ రోజు 100 మందికి ఆరాధనకు వస్తే 100 మంది దగ్గరికి వెళ్ళి వందనాలు చెప్పి అప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఇంటికి వెళ్ళాలి. 12వ అధ్యాయంలో మీరు అందరితోనూ సమాధానంగా ఉండండి అని ఎందుకు చెప్తున్నాడంటే, ఒకవేళ వాక్యానికి భిన్నంగా నువ్వు ఏదైనా చేస్తే దేవుడు నిన్ను మరలా క్షమించే అవకాశాలు అందరికీ ఉండవు. పరిశుద్ధత లేకుండా నువ్వు ప్రభుని చూడవంటే పరిశుద్ధతలో ఒక పాటే నువ్వు అందరితో సమాధానంగా ఉండటం. పరిశుద్ధత అంటే ఇంతకాలం చాలా మంది ఏమనుకున్నారంటే, నేను వ్యభిచారం చేయట్లేదు, నేను దొంగతనం చేయట్లేదు కనుక నేను ఎవరిని? పరిశుద్ధుడిని. మరి ఆడికి నీకు గొడవ ఉంది. ఇది పరిశుద్ధత? పరిశుద్ధతలో భాగమే సమాధానం. నువ్వు పరిశుద్ధుడు అని పేరు చెప్పుకుంటూ నువ్వు సమాధాన పడకపోతే పరిశుద్ధత లేకుండా ఎవడు ఎవరిని చూడ్డట? దేవుణ్ణి, ప్రభుని చూడ్డు. నువ్వు సమాధాన పడకపోతే నీకు పరలోకం ఉండదు, మిస్ అయిపోతావు. పరిశుద్ధతలో ఒక పాటే సమాధాన పడటం, గొడవలాడుకోకుండా, కక్షలు లేకుండా ప్రేమతో ఉండటం పరిశుద్ధతలో ఒక పాటది. ఇది ఎవరు చెప్తారు? పరిశుద్ధుడు అంటే తలబట్టలు వేసుకోవటం, ఇదోటి నేర్పారు సంఘానికి. ఆడు వైట్ అండ్ వైట్ వేసుకుని ఆడంటే నాకు పడదంటాడు. ఇదే పరిశుద్ధత. తెల్లబట్టలు వేసుకోవడం కాదు పరిశుద్ధత. హృదయం నిండా అందరితోనూ ఏం కలిగి ఉండాలట? సమాధానం కలిగి ఉండండి. ఇది పరిశుద్ధత. ఈ పరిశుద్ధత లేకుండా ఎవడు ఎవరిని చూడ్డు? ప్రభువుని చూడ్డు.